మనమందరం విధేయులుగా ఒబే, మనం దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. విధేయత చూపించకుండా ఉంటే ప్రియులారా మనం ఏం చేసినా కానీ దేవుని రాజ్యంలో అది వ్యాలిడ్ కాదు. చిన్నపిల్లలారా మీ తల్లిదండ్రులకు లోబడండి అని ఉంది. సో పిల్లలు తల్లిదండ్రులకు లోబడకుంటే ఎంత చదివినా వేస్ట్, ఎంత స్మార్ట్ ఉన్నా వేస్ట్, ఎంత మొబైల్ ఫోన్ మనం ఆపరేటింగ్ చేసినా వేస్ట్, క్లాస్లో ఫస్ట్ వచ్చినా కానీ వేస్ట్, ఎంత లుక్ వైజ్ బాగున్నా వేస్టే. తల్లిదండ్రుల మాట వినకుండా, వాళ్ళకు లోబడకుండా, వాళ్ళకు తిరిగి మాట్లాడడము కదరించి వేస్ట్. సో కాబట్టి ప్రతి తల్లిదండ్రులకు ప్రతి చిన్న పిల్లలు లోబడాలి. వాక్యంలో మనం పోయినసారి నేర్చుకున్నాం. ఓకే, పని చేసేవాడు, ఓకే, వర్కర్స్ ఒబే యువర్ మాస్టర్స్ అని ఉంది. సర్వెంట్స్ ఒబే యువర్ మాస్టర్స్. పని చేసేవారు దాసులారా మీ యజమానులకు మీరు లోబడండి కదా ఫ్రాన్సిస్. మనం యజమానుల దగ్గర పని చేసుకుంటూ వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడడం అనుకోండి, అది పాపం చేసిన వాళ్ళం అవుతాం. అది ఏదైనా ఉంటే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ముందు మాట్లాడుతుంది వేరు, కానీ వాళ్ళకి మనం లోబడకుండా వాళ్ళ గురించి సనికి వాడు వేస్ట్ ఫెలో, వీడు వేస్ట్ ఫెలో అని మనం మాట్లాడమనుకోండి, రేపు దేవునికి మనం లెక్క చెప్పాలా. సో యజమానులకు కానీ మనం లోబడాలంట. భార్య భర్తకు లోబడాలని దేవుని వాక్యంలో రాయాలి. ఓకే, అది భర్త మీద ఉంది. ఆ భార్యకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో, ఆమెకి ఎంత ఇది ఇస్తాడు. కానీ భార్య మాత్రం భర్తలకు అన్ని విషయాలలో లోబడితేనే ఆ కుటుంబంలో ఒక దీవెనకరంగా ఉంటుంది. ఏ కుటుంబంలో భార్య అయితే డామినేషన్ చేస్తుందో ఆ కుటుంబం శాపగ్రస్తమైన కుటుంబం అని యెషయా గ్రంథంలో ఒక వాక్యంలో ఉంది. ప్రియులారా, భార్య ప్రతిదానికి భర్తకు లోబడాలనే విషయం వాళ్ళు ఎంత డిసైడ్ చేసుకొని బయటకు వచ్చినప్పుడు భర్తనే జవాబు ఇవ్వాలంట. ఎవరితోనో మాట్లాడాలంటే భర్తనే జవాబు ఇవ్వాలంట. భార్య లోపల భర్తకు ఐడియాస్ ఇవ్వచ్చు, ప్లాన్స్ ఇవ్వచ్చు, కానీ సో భార్య భర్త ఉండంగా డామినేషన్ చేయడము అది వాక్యం ప్రకారం తప్పు. సో భార్యలు భర్తలకు లోబడాలి. సిటిజన్స్, పౌరులు దేశంలో నాయకులకు లోబడాలి. అది ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ పర్వాలేదు కదా ప్రియులరా. ఈ లోబడే తత్వం లేకుండా నువ్వెంత, ఆఫ్టర్ ఆల్ నీవు ఏ పార్టీ వాడు, నాకు చెప్పడం ఏంటి అనే విషయం మీద మనం అనుకుంటే ప్రియులరా, వాళ్ళు దేవుని వాక్యం ప్రకారం పాపం చేసిన వాళ్ళు అవుతారు. సంఘంలో సంఘస్థులంతా సంఘ కాపరికి లోబడాల. సంఘ కాపరి ఏదైనా చెప్పినప్పుడు అందరూ దానికి లోబడాలి. లోబడకుంటే ఇండైరెక్ట్గా తిరుగుబాటు చేసినట్టే, అవునా కదా. అందరం చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించుకుందాం అన్నప్పుడు చేతులు ఎత్తినప్పుడు మనం లోబడ్డట్టు. అది నన్ను ఆరాధించడం కాదు కదా మాట అంటున్నాను. అందరూ సమయానికి రండి అని చెప్పినప్పుడు అందరూ సమయానికి వస్తే అది దేవునికి లోబడ్డట్టు, అది దేవునికి ఎన్నో మహిమగా ఉంటుంది ప్రియుల. నేను సమయానికి రండి అని చెప్పినప్పుడు సమయానికి రాకపోతే ఇండైరెక్ట్గా వాళ్ళు దేవునికి ఏం చేసినట్టంట, తిరుగుబాటు చేసినట్టు. విధేయులు కాకుండా ఉంటే ప్రియులరా, విధేయత చూపించకుంటే మన భక్తి వేస్ట్, మన పాటలు వేస్ట్, మన ఆరాధన వేస్ట్, మనం ఎంత బైబిల్ వాక్యం చదివిన వేస్ట్, వాక్యం ప్రకటించిన వేస్ట్. విధేయత, ఒబీడియన్స్ అనే మాట చాలా ముఖ్యము. ప్రతి ఒక్కరు ఆ యొక్క మాటకు మనం పనిచేసే స్థలంలో మనం లోబడాలా, మన తల్లిదండ్రులకు లోబడాలా, మన అధికారులకు లోబడాలా, మన నాయకులకు లోబడాలా. ఆ లోబడే తత్వం లేకపోతే నన్ను మించిన లేరు అని ఆ యొక్క ఇది వచ్చిందనుకోండి ప్రియులరా, అప్పుడు దేశము, ప్రపంచము, సంఘం అంతా నాశనం అయిపోయి నాకు నేనే గొప్పవాడిని పోయిసారి నేర్చుకున్నాను కదా. ప్రతి వాని ముందు ఒక సరైన మార్గం కలదు, కానీ దాని యొక్క అంతము మరణం. నేను చేసేది కరెక్టే, నేను వెళ్ళేది కరెక్టే, ఆఫ్టర్ ఆల్ నువ్వేంటి నాకు చెప్పేది. మనం ఎన్నో మాట అంటున్నాం. మనం కొన్ని సంఘాలు ప్రియుల చూసి ఉంటాం కదా, ఆ సంఘాలలో ఫాస్టులు బాగాలేడానో, లేకపోతే ఆ సంఘంలో టీచింగ్ మంచిగా లేదో అని మనం కొన్ని నేర్చుకుని ఉంటాం. సో కానీ ఒక సంఘంలో మనం లోబడ్డప్పుడు కనీసం అక్కడ మనము ఆ సంఘ కాపరికి మనం లోబడి వాళ్ళు చెప్పిన మాట విని మనము అడిగి మనం ఉంటే మనకు దీవెనకరంగా ఉంటుంది. ఇక్కడ మనం దేవుని వాక్యం వింటూ సంఘ కాపరి చెప్పిన మాటకు మనం లోబడకుండా ఉంటే అది తిరుగుబాటు చేసినట్టుంటుంది, అది మనకు ఆశీర్వాదకరం ఉండదు. మన పిల్లలు కానీ రేపు నేను నేర్చుకుంటారండి. సో మనమే మన చేతుల పిల్లలను పాడు చేసినట్టు. సో అందుకని ప్రతి ఒక్కళ్ళు ప్రియుల దేవుని వాక్యానికి పోయినసారి మనం జనవరి 1 నేర్చుకున్నట్టుగా నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించు నేను చెప్పే ఈ మాటలు మీరు లోబడితే మిమ్మల్ని అందరికంటే గొప్ప జనాంగంగా నేను చేస్తాను.
నీ గర్భఫలాన్ని దీవిస్తాను, నువ్వు పొలంలో ఉండగా దీవిస్తాను, నువ్వు పట్టణంలో ఉండగా దీవిస్తాను, నీ చేతి పనిని ఆశీర్వాదిస్తాను, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవిస్తాను, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవిస్తాను, నీ పిండి పిసుకుని నీ తొట్టిని దీవిస్తాను, తినే తిండి ఆశీర్వాదిస్తాను, నీ శత్రువులు నీ మీద ఒక త్రోవలు వచ్చినా 7 త్రోవలు నేను వాళ్ళని తలపిస్తాను, నీ దేశం మీదకి నేను వర్షాన్ని కుమ్మరిస్తే. ఇవన్నీ లోపడ్డ వాళ్ళకే. ఈ గుంపులో గోవింద్ అన్నట్టుగా ప్రియులరా అందరు ఉండరులే, దాంట్లో నేను లోబడకుండా ఎవరు చూస్తారు అనుకున్నాం అనుకోండి, ఒకరోజు మనం దేవునికి లెక్క చెప్పాలి. అప్పుడు ఎవరు మనకు అడ్డం రాదు, నేను రాను, మా భార్య రాదు, మా భర్త రాడు, మన భర్త రాడు, మన భార్య రాడు, ఎవరు పాపానికి వాడు. సో కాబట్టి ప్రతి ఒక్కరు మనం ఈ యొక్క కొత్త సంవత్సరం నేర్చుకోవాల్సింది విధేయత, ఒబీడియన్స్. చెప్పిన మాట వినాలి. సంఘంలో పాస్టర్ గారు చెప్పిన మాట వినాలి. టయానికి రమ్మన్నప్పుడు అందరు టయానికి రావాలి. ఈరోజు నాకు చాలా మంచి అలెగ్జాండర్ గారు దేవదానం వెళ్తా ఆల్మోస్ట్ 10-10:30కి వచ్చి ఆయన అంటున్నారు, సార్ అయ్యో స్టార్ట్ అయింటుందేమో అని ఉరుకుతూ అంత దూరం నుంచి వచ్చారనిపించింది. సో ఇలా అందరు 10:30కి వస్తే ఎంత బాగుంటుంది కదా పిల్లలు. ఇప్పుడు నేను చెప్పిన మాట వినకపోతే నాకు మీరు డిసొబీడియంట్ అయినట్టు, ఇండైరెక్ట్గా తిరుగుబాటు చేసినట్టే. అది ఆశీర్వాదకరంగా ఉండదు అందరికీ. బైబిల్ స్టడీ కరెక్ట్ 7 o'clock యాక్చువల్గా, కానీ 7:30 గ్రేస్ పీరియడ్. అప్పట్లో అందరు రావాలి ప్రియుల. పోయిసారి ఎప్సివా ఉంది, వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీని మోటివేట్ చేసింది, పదా ఈరోజు బైబిల్ స్టడీ. ఫస్ట్ టైం వాళ్ళు బైబిల్ అట్టా పిల్లల తల్లిదండ్రులు ప్రోత్సహించాల. మమ్మీ ఇంటి ఇంత లేటు, డాడీ ఇంత లేటు, రండి ప్రతి సండే ప్రతి గురువారం. వాక్యానికి లోబడకుండా మనం ఎంత చేస్తే ఏం లాభం, ఎంత సంపాదిస్తే ఏం లాభం. తన ప్రియులు నిద్రించుతుండగా వారికి ఆహారము దేవుడిస్తాడంట. సో పోయిన వారం మనం నేర్చుకున్న మాట విధేయత, లోబడడం. సంఘంలో పాస్టర్ చెప్పిన మాట, ఇంట్లో భర్త చెప్పిన మాట, ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన మాట కదా ప్రియులరా. ఆఫీస్లో బాస్ చెప్పిన మాట. అమెరికాలో ఒక సామెత ఉంది ప్రియులరా, టూ ప్రిన్సిపల్స్ ఉన్నాయంట, ఇవి ఉన్నాయంట. ఒకటి నెంబర్ 1, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంట. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. ఇఫ్ బాస్ ఈజ్ రాంగ్, రూల్ నెంబర్ 2, ఇఫ్ బాస్ ఈజ్ రాంగ్ రెఫర్ టు రూల్ నెంబర్ 1 అంట. అర్థమైందా? బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. రూల్ నెంబర్ 2 ఏంటి పీటర్? ఇఫ్ బాస్ ఈజ్ రాంగ్ రెఫర్ టు రూల్ నెంబర్ అంటే అర్థం ఏంటి? బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. అట్ట దేవుని వాక్యంలో కానీ ప్రియులరా మనము దేవునికి లోబడాలి. లేదు అనుకుంటే మళ్ళీ రూల్ నెంబర్ 1కే వెళ్ళాలి. ఇంకా దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్. ఆమేన్. సో ప్రియులు అందరికీ గుర్తుపెట్టుకోండి. అండ్ దేవుని గణపరుస్తాం, టైంకి వస్తాము. ఈ కొత్త సంవత్సరం నుంచి టైంకి వస్తాం. కరెక్ట్ 10:30కి అందరం ఉందాము. అండ్ ఈవెన్ సింగర్స్ అండ్ ప్రతాప్ బ్రదర్, ఓకే, వీళ్ళందరూ సో కొద్దిగా ఒక 5-10 నిమిషాలు ముందుకు వచ్చి ఏమిచ్చి 5-10 నిమిషాలు ముందు వచ్చి కొద్దిగా ఈ కెమెరాలు ఇవన్నీ కొద్దిగా మనం ముందు వచ్చి సెట్ చేసుకుంటే బాగుంటుంది. నోబడీ ఈజ్ ఆఫీసర్ హియర్, నోబడీ ఈజ్ బాస్ హియర్ కదా ప్రియులరా. ఇప్పుడు మనం అందరం దేవునికి లోబడాలి. సంఘంలో మనం చేయకుంటే మన సంఘం ఎప్పుడు అభివృద్ధి పొందాలా? నా సంఘం దీవించబడాలా, మా సంఘంలో ఆశీర్వాదం రావాలని అందరూ పాటుపడాలి. ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ కావాలా, ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూషన్ ఉండాలి. ప్రేయర్ అయిన తర్వాత అందరూ ఎత్తడం అది పెద్ద మాట కాదు ప్రియులరా. ప్రేయర్ కాకముందు అందరు రావాలి, ఒక 5-10 నిమిషాలు ముందు రావాలి. సో దయచేసి ఇవి గుర్తుపెట్టుకోండి ప్రియులరా, మనం దేవునికి లోబడడానికి ప్రయత్నం చేస్తాం. ఆమేన్. ఈ కొత్త సంవత్సరంలో పోయినసారి ప్రియులరా మనము నేర్చుకున్నట్టుగా దేవుణ్ణి మనం ఎలా మహిమపరచాలి. మనం బ్రతికేది, మనము ఈ లోకంలో జీవించేది దేవుని మహిమాత్మ కొరకే కదా. పోయినసారి మనం నేర్చుకున్నట్టుగా దయచేసి తీసుకుందామా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం అందరం తీసుకుందాం ప్రియులారా. 1 Corinthians 10:31. 10:31 అందరు తీసిన తర్వాతనే చిన్నగా చదువుకుందాం ప్రియులారా, ఏ అర్జెంట్ లేదు. రైట్. 10:31 ఒకళ్ళు తెలుగులో ఒకళ్ళు ఇంగ్లీష్లో చదవండి. రోజు చదువు ఇంగ్లీష్లోనా?
So whatever you eat or drink, or whatever you do, do all to the glory of God. ధనలక్ష్మి చదువుమా, తెలుగులో చదువుమా. వెరీ గుడ్. 31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను చేయండి. ఇక్కడ చూశారు అందరు గమనించండి. నన్ను మీరు భోజనం చేసినా మీరు త్రాగినా దేని కొరకు చేయాలా? దేవుని ఏది చేసినా మీరు దేవుని మహిమార్థం. వాట్ ఎవర్ యు ఈట్, వాట్ ఎవర్ యు డూ, డ్రింక్, వాట్ ఎవర్ యు డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను బ్రతికేది దేవుని కృప కొరకే, దేవుని యొక్క మహిమ కొరకే. దేవుడు నన్ను సృష్టించింది ఆయన మహిమ కొరకే. దేవుడు నన్ను సృష్టించింది ఈ లోకంలో ఏదో పని చేసుకొని, ఏదో పెద్ద డబ్బు బంగారం ఇల్లు అవి సంపాదించుకొని లాస్ట్కు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా నిత్య నరకానికి వెళ్ళడానికి కాదు ప్రియులారా. దేవుడు మనం సృష్టించింది ఆయన మహిమార్థం కొరకే. అందుకే మీరు తిన్నా మీరు త్రాగినా మీరు ఏమి చేసినను దేని కొరకు చేయాల? దేవుని వాక్యంలో రాయబడింది ప్రియులారా. మీరు ఏదైనా చేయండి, అది దేవుడు మహిమార్థం కొరకు చేయండి అంటారు. ఇంకొక వాక్యం షాకింగ్ అనిపిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ రోమన్స్, 14th చాప్టర్. ఇప్పుడు రిక్ ఇంగ్లీష్లో చదువుతాడు. 8th verse. First Ricky will read in English, తర్వాత అనుష will read in Telugu. Yes. So whether we live, we live unto the Lord. We live unto the Lord. And whether we die, we die unto the Lord. We die into the Lord. Whether we live therefore or die, we are the Lord's. We are the Lord's. Okay, తెలుగులో మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము. ప్రభు కొరకే బ్రతుకుచున్నాము. చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. ప్రభు కొరకే చనిపోవచ్చున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. విన్నారా ప్రియులారా? దీన్ని మనము కొరింథీయులకు రాసిన పత్రికతో ఒకసారి పోల్చుదామా? మనం బ్రతికినను దేవుని మహిమార్థం కొరకే బ్రతకాలా, చనిపోయినను దేవుని మహిమార్థం కొరకే చనిపోయిన. ఓకే ప్రిన్సీ, వెదర్ యు live for the glory of God, whether you die for the glory of God. Whether you live or die, do it for the glory of God. నువ్వు బ్రతికినను నువ్వు చనిపోయినను దేని కొరకు చేయాలంట? కీర్తన దేవుని మహిమ. ఈ లైఫ్ దేవుడిచ్చిందే కదా. దేవుని మహిమార్థం కొరకు చేసుకుంటూ ఉద్యోగానికి వెళ్ళి సంపాదించి బిజినెస్ చేసి ఇల్లులు కట్టి బంగారం కట్టి కార్, డెఫినెట్గా నథింగ్ రాంగ్. కానీ వాటి గురించే మనం సృష్టించబడ్డామని మనం ప్రియులారా దేవుని మహిమపరచకుండా మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తే అది దేవునికి విరుద్ధము, అది పాపమే. అండ్ అలాంటి వాళ్ళు రేపు దేవుని రాజ్యానికి ప్రవేశిస్తారో లేదనేది దేవుని వాక్యంలో ఒక పెద్ద సందేహం. వెదర్ యు ఈట్ ఆర్ వెదర్ యు డ్రింక్, do it for the glory of God. Whether you live or die, do it for the glory of God. Okay, Sharon, little Sharon, you live or die, do it for the glory of God. Whether you eat or drink, you do it for the glory of God. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? పోయిసారి నేర్చుకున్నాం. ఆయన యెషయా గ్రంథం తీసుకుందాం ఇంకోసారి అండి, 43:7. ఐజాయా chapter 43 verse 7. Mukesh will read. తెలుగులో ప్రతాప్ will read. అందరం ఒక ఛాన్స్ ప్రియులారా, అందరు తీసిన తర్వాత చిన్నగా చదువుకుందాం. 43 verse 7. Yes, Mukesh. Even everyone that is called by my name, for I have created him for my glory. I have created him for my glory. Everyone who I have called, for everyone whom I have created for my glory. Right. Pratap. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టుబడును. ప్రియులారా వినండి, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. చెప్పండి, దేవుడు ఎందుకు మనల్ని సృష్టించాడు?
ఎందుకంట ఎంత క్లియర్గా రాయబడింది, నా మహిమ నిమిత్తం నేను సృష్టించిన వారు. నేనైతే హృదయపూర్వకంగా నమ్ముతున్నాను, దేవుడు నన్ను తన మహిమ కొరకు సృష్టించాడు. ఎవరెవరు నమ్ముతున్నారో ఒకసారి హల్లెలూయా చేద్దామా? నేనైతే నమ్ముతున్నా, దేవుడు నన్ను ఆయన మహిమార్థం కొరకు, నా అన్నం ప్రతి మనం కానీ ఆయన నా మహిమార్థం కొరకు దేవుడు నన్ను సృష్టించాడు అని మనం హృదయపూర్వకంగా నమ్మి ఎల్లప్పుడూ మనం దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. తిన్నా త్రాగి బ్రతికినా చనిపోయింది ఆయన మహిమార్థం కొరకు మనము చేయాలి. ఇంకా దేవుని ఎన్నో విషయాలు మహిమపరుస్తుంటాయంట. ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రాలు దేవుని మహిమను వివరిస్తూ ఉంటాయంట. చూడండి కీర్తన దగ్గర 24వ అధ్యాయం, బుక్ ఆఫ్ సామ్స్. నౌ ప్రిన్సి విల్ రీడ్ బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 24 loudly beta. Book of Psalms chapter 24 verse 8. After taking everyone, అందరు తీసిన తర్వాత సునీత సిస్టర్ తెలుగులో చదువుతారు. 24 verse 8. Yes, read Nana. Who is this King of glory? Ah. The Lord strong and mighty. The Lord mighty in battle. ఓకే, తెలుగులో చదువుతానా? మహిమగల ఈ రాజు ఎవరు? బాలి శౌర్యము గలవాడు. Ah. యెహోవా యుద్ధశూరుడు. సారీ అండి, మహిమగల ఈ రాజు ఎవరు? యాక్చువల్గా ఒక వాక్యంలో ఐ థింక్ 15వ అధ్యాయం అనుకుంటాను. ఆకాశములు, ఓకే, సూర్య చంద్ర నక్షత్రాలు ఆయన మహిమను వివరిస్తాయి అని దేవుని వాక్యం రాయాలి. ఈ రాజు ఎవరు? ఈ మహిమగల రాజు ఎవరంట ప్రియులరా? ఆయననే యెహోవా. ఎవరంట మరేమో? ఆయన్నే యెహోవా. సో దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడంటే ఆయన మహిమ నిమిత్తం మనం సృష్టించాడు. సో మనం కానీ ఆయన ఏం చేయాలంటే ధనలక్ష్మి ఎప్పుడు దేవుని మహిమపరచాలి. పోయినసారి మనం నేర్చుకున్నాం దేవుని మహిమపరచడం అంటే అర్థం ఏంటి? వాట్ యు మీన్ బై గ్లోరిఫైయింగ్ గాడ్? ఆయనను సంతోషపెట్టడం అండి. ఆయనకి ఇష్టం వచ్చిన పనులు చేయడం, ఆయన చెప్పినట్టు చేయడం కదా. ఆయనకి ఇష్టం వచ్చిన పనులు చేయడం, ఆయన చెప్పిన మాట వినడం, ఆయనకు లోబడము, అది దేవుని మహిమపరచడం. మనకి ఇష్టం వచ్చినట్టు చేసినట్లయితే దేవుని మహిమపరుస్తామా దేవరా? మనం ఏది చేసినా దేవుని మహిమార్థం కొరకు చేయాలంటే ఏది చేసినా ఆయన మెప్పియడం, ఆయన సంతోషపెట్టడం, ఆయన ప్లీజ్ చేయడం. అది పాటల ద్వారా ఉండొచ్చు. పోయినసారి నేర్చుకున్నాము మనం నోటి మాట ద్వారా దేవుని ఘనపరుస్తూ దేవుని మహిమపరచినట్టంట. పాటలు పాడి దేవుని స్తుతించి దేవుని వాక్యాన్ని ప్రకటించిన దేవుని ఘనపరిచినట్టంట. జీవ మరణంలో 4వ వశము. మనం ఏది మాట్లాడతామో అదే మనకు దొరుకుతుందంట. నెగిటివ్గా మాట్లాడితే మనం పోగొట్టుకుంటామంట. నాకు దొరకదేమో, నేను చచ్చిపోతానేమో, స్వస్థత కాదేమో, పెళ్ళి కాదేమో, ఇవ్వరేమో, అవుతుందో లేదో, ఎప్పుడున్నప్పుడు దేవుడు సాయం చేస్తాడు. దేవుని కృప ఉంటే సాయం అవుతుంది, దేవుని చిత్తం అయితే దొరుకుతుంది, దేవుని చిత్తం అయితే మనకు సాయం. ఇట్లా జీవ మరణంలో 4వ వశం మనం పోయిన 2 వారాల క్రితం నేర్చుకున్నప్పుడు నెగిటివ్గా మనం అస్సలు మాట్లాడకూడదు అంట. ఒకడు తన ధననిధి నుంచి ఓకే మంచి మాటలే వస్తాయంట. ఇంకొకడు తన హృదయం అనే ధననిధి నుంచి చెడ్డ మాటలే రప్పిస్తాడంట. సో కాబట్టి నువ్వు మంచివాడవా చెడ్డవాడవా నీ నోటి మాట ద్వారా తెలిసిపోతుంది. ఎవ్వరు నెగిటివ్గా మాట్లాడకూడదు, ఎవరు వ్యంగ్యం చేసినట్టు మాట్లాడకూడదు, పొడిచినట్టు మాట్లాడకూడదు. మనం మాట్లాడినప్పుడు ప్రేమపూర్వకంగా లేకుంటే మంచి అండర్స్టాండింగ్ పూర్వకంగా మాట్లాడాలా. అలా చేసిన వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తారు. రెండవది, దేవుని వాక్యానికి లోబడ్డ వాళ్ళంతా ఆయనను మహిమపరిచినట్టు. గుర్తుందా? యేసుక్రీస్తు అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరి, ఎవరు నా సహోదరుడు? దేవుని చిత్తాన్ని జరిగించువారే నా తల్లి, నా సహోదరి, నా సహోదరుడు. ఏంటయ్యా దేవుని చిత్తం? అదే లూకా సువార్తలో చెప్తాడు, దేవుని వాక్యమును విని దాని చొప్పున జరిగించువారే నా తల్లి, నా సహోదరి, నా సహోదరుడు. సో దేవుని వాక్యం అంటే దేవుని చిత్తము.
దేవుని చిత్తం అంటే దేవుని వాక్యం. నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలా, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఆ వాక్యం చదువుతూ తెలిసిపోతుంది. విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకోకూడదు. విగ్రహానికి యేసుక్రీస్తుకు ఏమి పొత్తిక లేకుంటే ఏం పొందిక, చీకటికి వెలుగుకు ఏం సంబంధము? సో దేవుని చిత్తం ప్రతి ఒక్కటి వాక్యంలో ఉందంట ప్రియులారా. ఒకప్పుడు వాక్యం అంత క్లియర్గా లేదు కాబట్టి దేవుడు దర్శనాల ద్వారా, కళల ద్వారా మాట్లాడాడు. హీబ్రూ 1వ అధ్యాయం తీయండి, 1వ వచనం చదువుకుందామండి. ఒకప్పుడు దేవుడు ఎలా మాట్లాడేవాడు అంటే చూద్దామండి. హీబ్రూలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం అండి. అందరు తీసిన తర్వాతనే చదువుకుందాం. మేఘన ఇంగ్లీష్ ఉందా? ఓకే, యూ రీడ్ ఇన్ ఇంగ్లీష్ నానా. శ్రీలేఖ సిస్టర్ విల్ రీడ్ ఇన్ తెలుగు. ఫస్ట్ ఇంగ్లీష్ చదువునా? God. ఒక నిమిషం, స్టిల్ సౌండ్ ఇస్ కమింగ్. Hebrews chapter 1 verse 1 onwards. Yes, చూసుకోండి మీ బైబిల్స్ ప్రియులారా. God, who at various times At various times and in various ways spoke in time past to the fathers by the prophets. spoke in the time past to our father prophets. Sister Telugu చదవండి. But now in these last days, Has in these last days spoken to us by his Son. by his son. So God in the past days he spoken to our fathers many ways. తెలుగు చాలా బాగుంది. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు బాగా వినండి ప్రియులారా. పూర్వకాలమందు టీచర్ నానా సమయములలో నానా విధములుగా మన పూర్వీకులతో మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ చివరి దినాలలో, ఏ చివరి దినాలలో? యేసు ప్రభు వచ్చిన దినాలే చివరి దినాలంట. బిగినింగ్ ఆఫ్ ద లాస్ట్ డేస్. చివరి దినాలకు ప్రారంభం అంట యేసు ప్రభు వచ్చిన దినాలు. ఈ చివరి దినాలలో అంటే 2000 సంవత్సరాల క్రితమే చివరి దినాలు ప్రారంభమైన ఈ కీర్తన. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఎండ్ ఆఫ్ ద ఎండ్ డేస్. యేసు ప్రభు వచ్చినప్పుడు ఇట్స్ వాజ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ డేస్. నౌ వి ఆర్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద ఎండ్ డేస్, లాస్ట్ ఆఫ్ ద లాస్ట్ డేస్. అర్థమైంది కదా? పూర్వకాలమందు నానా సమయములందు నానా విధములుగా అంటే దర్శనల ద్వారా, కళల ద్వారా, స్వప్నముల ద్వారా, ఎవరో ఒక ప్రవక్తను పంపి ఏదో ఒక ఇన్సిడెంట్ గాడిద ద్వారా మాట్లాడాడు దేవుడు. కానీ ఈ చివరి దినాల్లో గాడిదలతో, కళలతో, దర్శనాలతో మాట్లాడినట్టు ఇప్పుడు ఈ చివరి దినాలతో ఎవరితో మాట్లాడుతున్నాడు? తన కుమారుని ద్వారా. వెరీ గుడ్. న్యూ టెస్టిమెంట్ చదివిన ప్రతి ఒక్కళ్ళకు యేసుక్రీస్తు స్వరం విన్నట్టే. ఇప్పుడు కళలు వచ్చినాయి, దర్శనాలు వచ్చినాయి, దానికి ఏం మీనింగ్ ఉండదు ప్రియులారా. గుర్తుపెట్టుకోండి. నాకు ఈరోజు పొద్దున్నే నేను పడుకున్నప్పుడు, ఓకే, అండ్ ఆల్మోస్ట్ 6 గంటల ప్రాంతంలో నాకు కళ అండి. ఏంటా కళ? నేను సముద్రంలో ఒక షిప్లో పోతా ఉన్నా. అది ఎట్టి ఏమైందో మరి లాస్ట్ నీళ్ళలో తెలియదు. నాకు ఈత రాదు. ఒక పెద్ద షార్క్ వచ్చిందంట. ఒక పెద్ద షార్క్ వచ్చింది ఉదయ్. నేను అటు చేసి ఒడ్డుకు వచ్చేసిన. ఒడ్డుకు వచ్చి ఇంకా ఎక్కుదామన్నప్పుడు వచ్చి కాలు పట్టేసుకుందంట. అమ్మ బాబాయ్ లేదు చూస్తే 6 గంటలైంది అనమాట. సో ఇటు వాటికి ఏమైనా మీనింగ్ ఉంటాయి? నిజంగా నాకు షార్క్ తింటుందా? నాకు ఒకటి కనపడ్డది అని మనం ఆ కళలకు ఏదో భావాన్ని తెలుసుకొని దాని ఏదో పెద్ద ఆత్మీయం ఉన్నట్టు కళలకు ఈ రోజులలో ఎలాంటి మీనింగ్స్ లేవు. ఒకప్పుడు వాక్యం లేదప్పుడు మనకంత దేవుని వాక్యం అంత నీటి తెలియదు కాబట్టి దేవుడు దర్శనం ద్వారా, గాడిద ద్వారా, లేకుంటే ఒక ఇన్సం. కానీ ఈ చివరి దినాలు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కొత్త నిబంధన చదవండి, ప్రతి ఒక్కటి మనకు రివీల్ అవుతుంది. ప్రతి ఒక్కటి మనకు రివీల్ అవుతుంది. కానీ ప్రియులారా, ప్రతి ఒక్కటి రివీల్ అవుతుంది.
సో కాబట్టి దేవుని చిత్తము దేవుని వాక్యమే. వాక్యం చదివిన వాళ్ళంతా దేవుని చిత్తము ఈజీగా తెలుసుకుంటారు. వాక్యం చదవకుంటే దేవుని చిత్తం ఏంటో మనకు అస్సలు తెలియదు. ఇంకా వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇట్లా అనుకుంటున్నాం సార్, దేవుని చిత్తం ఏంటో తెలియదు, ప్రేయర్ చేయండి. ఎందుకంటే దేవుడు అందరికీ అవైలబుల్గా వాక్యాన్ని ఇచ్చాడు కదా. మనం ఈ ఎలక్షన్స్ ముందు యూనో కొంతమంది దేవుని సేవకులు నేను యూట్యూబ్లో చూశాను, కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్తున్నాడు, ఈసారి కేసీఆర్ రాబోతున్నాడు, హల్లెలూయా కదా సార్. ఎంత ఘోరం అండి. ఇట్టటోళ్ళని మనం నమ్ముతామా? ఇట్టటోళ్ళ దగ్గర పోతామా? పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈసారి కారు దూసుకుపోతుంది. సో గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఒక సేవకుని నేను చెప్తున్నాను, అవి ఒకప్పుడు నానా విధములుగా నానా కాలంలో పూర్వకాలమందు దేవుడు అలా మాట్లాడు. కానీ ఈ రోజుల్లో వాక్యాన్ని వాక్యంగా ఉన్నట్టుగా ప్రకటించే వారే ఆత్మీయంగా వర్ధిల్లుతారు. ఒక 10 మంది కంటే ఎక్కువ మంది విన్నానండి, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, కేసీఆర్ వస్తాడు. వీళ్ళంతా ఎక్కడ పెట్టుకోవాలి ముఖం ఇప్పుడు ప్రియులారా? ఏమన్నా ఇటు మనం చెప్పొచ్చా? నాకు అనిపిస్తుంది, ఐ ఫీల్, యువర్ ఫీలింగ్ ఈజ్ రాంగ్ కదా, ఐ థింక్ యువర్ థింకింగ్ ఈజ్ రాంగ్. ఇప్పుడు మనం ఎక్కడికి రావాలా? దేవుని వాక్యం. మనం ఎవరికి సపోర్ట్ చేయాలా? కాంగ్రెస్కా, బీజేపీకా, టీఆర్ఎస్కా, దేనికా అంటే ఎవరు చేయకూడదు. ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి, వాళ్ళకు లోబడాలి. మంచి ప్రభుత్వాన్ని ఇవ్వమని మనము ప్రార్థన చేయాలి కదా సార్. మేము ఇక్కడ అల్వాల్లో ఒక పాస్టర్స్ ఫెలోషిప్ అని ఉంది, అక్కడ పోయినప్పుడు మొత్తం టీఆర్ఎస్ వాళ్ళని పిలిపించి మీటింగ్, వాళ్ళకు ఫుల్ సపోర్ట్ అల్వాల్లో ఉన్న పాస్టర్స్ అందరూ. ఇప్పుడు టీఆర్ఎస్ పడుతుంది, మరి ఏంటి పరిస్థితి? ఆ పాస్టర్ ఇప్పుడు ఏం చేయగలరు? ఏం భాస్కర్, 500 పాస్టర్స్ వచ్చారు, టీఆర్ఎస్ ఓడిపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలి మేము పాస్టర్లు మొక్కము? సో మనం ఎవరికి సపోర్ట్ చేయకూడదు. మన మనసులో ఉండొచ్చు నాకు కాంగ్రెస్ అంటే ఇష్టము, కానీ ప్రియులరా మనం అంటే దేవుని సేవకులుగా దేవుని బిడ్డలుగా మనం అలాంటి వ్యక్తపరచకూడదు. ఇలాంటివన్నీ ప్రియులరా దేవుడు చెప్తున్నాడు, నా కాంగ్రెస్కి ఏమన్నాడు, కారుకి ఏమన్నాడు, ఇట్లాంటివన్నీ మనం చేయకుండా మనం అయినంత వరకు దేవుని వాక్యానికి లోబడడానికి మనము ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యమే దేవుని చిత్తము, దేవుని చిత్తమే దేవుని. సో దేవుని చిత్తం దేవుని వాక్యం ప్రకారం జరిగించి వాళ్ళంతా దేవుని మహిమపరుస్తున్నారంట కదా ప్రియులారా. ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో వాళ్ళంతా దేవుణ్ణి మహిమపరుస్తున్నారంట. 3వ విషయం, ఈరోజు మనం కొత్తగా ఇంకొక విషయం నేర్చుకుందాం. దేవుణ్ణి మనం మహిమపరచాలంటే ప్రియులారా, ఎవరెవరైతే యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తారో, గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఇది చాలా ముఖ్యమైన విషయం ప్రతాప్. ఎవరెవరైతే యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తారో వాళ్ళందరూ దేవుణ్ణి గణపరుస్తున్నట్టు. ఈ వాక్యం చెప్పకముందు కొన్ని రాంగ్ ఐడియాస్ మీ అందరి నుంచి నేను తొలగిస్తున్నాను. మనం ప్రార్థన చేయవలసింది యేసు ప్రభు కాదు. ఏసునానా అనకూడదు ప్రతాప్, తండ్రి అనాలి. ఏమనాలా? యేసుక్రీస్తు ఎన్నిసార్లు మనకు నేర్పించలేదా? మీరు ప్రార్థించినప్పుడు ఈ రకంగా ప్రార్థించండి, పరలోకమందున మా తండ్రి. ఎక్కడే కానీ నాకు ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు ఎక్కడ చెప్పలేదు. మనం కానీ చిన్నపిల్లల తీరు ఒకప్పుడు తెలియదు కాదు కాబట్టి నేను చాలాసార్లు ఆ ఉదాహరణ ఇచ్చాను. ఓకే, మా ప్రిన్సి చిన్నగా ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి మమ్మీ అనేది, వాళ్ళ మమ్మీ దగ్గర పోయి మమ్మీ అనేది, సన్ని దగ్గర పోయి మమ్మీ అనేది. అది చిన్నది కాబట్టి మేము ఎత్తుకుండేవాళ్ళం. ఇప్పుడు వచ్చి నా దగ్గరకు వచ్చి మమ్మీ అంటే నేను ఎత్తుకున్నాను డౌట్, కానీ ఐ ఫీల్ సీ సంథింగ్ రాంగ్. మనం తెలియనప్పుడు యేసయ్యా అని ప్రేయర్ చేసినాం, కానీ ప్రియులారా ఇప్పుడు మనకు వాక్యం తెలుసు, మనం ప్రార్థించినప్పుడు తండ్రిని అడ్రస్ చేయాలా. యేసుక్రీస్తు ప్రార్థించాడు. ఎవరికి ప్రార్థించాడో యోహాను సువార్త 17వ అధ్యాయం తీసుకుందాం.
ఈ అధ్యాయం అంతా ప్రార్థన అధ్యాయం అండి. జాన్ చాప్టర్ 17. అందరు తీయండి ప్రియులరా. జాన్ చాప్టర్ 17. రిచీ విల్ రీడ్ ఇన్ ఇంగ్లీష్, దేవదానం విల్ రీడ్ ఇన్ తెలుగు. అందరు తీసిన తర్వాత యేసుక్రీస్తు ఎవరికి ప్రార్థన చేశాడు? రైట్, రిచీ చదువు. Jesus spoke these words, జీసస్ స్పోక్ దీస్ వర్డ్స్, lifted up his eyes to heaven, lifted up his eyes to heaven and said, Father, the hour has come. Glorify your Son, that your Son also may glorify you. Father, the hour has come, glorify your Son as I have glorified you. As you have given him. చాలా దేవదానం చదవండి. యేసు ఈ మాటలు చెప్పి, యేసుక్రీస్తు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను, ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహింపరిచినట్లు నీ కుమారుని మహింపరచుము. ఇప్పుడు ఇక్కడ చూడండి ప్రియులరా, యేసుక్రీస్తు ఆకాశం వైపు కన్నులెత్తి ఎవరికి అడ్రస్ చేస్తున్నాడు? తండ్రి నా గడియ వచ్చి. మనం ప్రార్థించినప్పుడు ఎవరైనా ఇంట్లో అయినా కానీ, బైబిల్ స్టడీలు కానీ, సండే కానీ మనం ప్రార్థించినప్పుడు తండ్రికి మనం అడ్రస్ చేయాలి. తండ్రి. యేసుప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు ప్రార్థించినప్పుడు ఈ రకంగా ప్రార్థన చేయండి, పరలోకముందున్న మా తండ్రి. తండ్రి యేసుక్రీస్తు కాదు, యేసుక్రీస్తు తండ్రి కాదు. తండ్రి సపరేట్ ఉన్నాడు పరలోకంలో. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు తండ్రికి ప్రేయర్ చేస్తున్నాడు. తండ్రి, ఓ ఫాదర్. శిలువలో చనిపోతూ యేసుక్రీస్తు ఏమన్నాడు? నా దేవా ఎందుకయ్యా నన్ను చెయ్యి విడిచావయ్యా. తండ్రి వచ్చి చనిపోలేదు. ఎవరు చనిపోయారు? కుమారుడు వచ్చి చనిపోయాడు. యేసుక్రీస్తు బాప్తిసం తీసుకుని నీళ్ళ నుంచి పైకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపం వల్లే వచ్చాడంట. పరలోకమునకు ఆకాశవాణి అయిందంట. ఏమని? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. పరలోకంలో దేవుడు తండ్రి పరలోకంలో ఉన్నాడు, కుమారుడు ఇక్కడ బాప్తిసం తీసుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపం వల్లే వచ్చాడు. ఎంత క్లియర్గా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు. సో మనం ప్రార్థించినప్పుడు ఎవరు చేయాలరిచి? తండ్రి. వెన్ యూ ప్రే యూ షుడ్ సే ఫాదర్. ఓ లార్డ్ జీసస్ అనకూడదు. అదంటే పెద్ద పాపమని కాదు, తెలవనోళ్ళు అంటారు, వాక్యం తెలవనోళ్ళు అంటారు. మనకు తెలిసి మన ఫెలోషిప్లో వాక్యం తెలవనోళ్ళు అయితే ఎవరు లేరు. అందరూ మంచిగా, ఈవెన్ చిన్నపిల్లలకు కానీ తెలుసు కొన్ని విషయాలు కదా ప్రియులరా. మన వెకాబులరీ చేంజ్ చేసుకోవాలా, మన థింకింగ్ చేంజ్ చేసుకోవాలా. యేసుప్రభువు చేసిన దేవుడు వింటాడు, ఓకే, పరిశుద్ధాత్మ దేవునికి ప్రార్థన చేసిన దేవుడు వింటాడు కాదు. మనం ప్రార్థన చేయవలసింది తండ్రికే. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు, పాపం వీళ్ళని క్షమించండి ప్రభువా తండ్రి. ఓ దేవా ఎందుకయ్యా నన్ను నువ్వు చేయి విడిచావు తండ్రి. ప్రతి ఒక్కరు మనం ప్రార్థన చేసుకుంటాం కదా ప్రియులరా. ప్రార్థించుకున్నప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు ఓ తండ్రి, దేవా అనే మాట కానీ మనం పెద్దగా వాడకూడదు. అయినంత వరకు తండ్రి. యేసుక్రీస్తు ఒకసారి 2 సార్లు వాడాడు దేవా అనే మాట. ఒకటి శిలువ మీద చనిపోయేటప్పుడు, ఇంకొకటి ఎక్కడ వస్తాను. అయినంత వరకు మీరు చూడండి, యేసుక్రీస్తు ఎప్పుడు చూసినా నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, ఫాదర్ 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 అన్న తండ్రి అన్నప్పుడు ఆ తండ్రి కుమారుల సంబంధాన్ని సూచిస్తుంది. దేవా అన్నప్పుడు ఒక భక్తుడికి దేవుడికి ఉన్న సంబంధం చూపిస్తుంది. మనం భక్తులం కాదు, మనం ఆయన బిడ్డలం, ఆయన పిల్లలం. అందుకే తండ్రి, ఫాదర్. ఎప్పుడన్నా బై మిస్టేక్, బై ఛాన్స్ దేవా అనే మాట తప్పేమి, కానీ మనం ఆయన బిడ్డలం. మా మేరీ, ఇంట్లో పనిచేసే మా మేరీ, ఆమెకు చాయ్ ఇచ్చిన, తిండి ఇచ్చిన, చల్లగా కిందనే కూర్చుంటుంది మా దగ్గర. ఎప్పుడూ ఆమె చైర్ మీద కూర్చోలేదు. కానీ నా కూతురు, నా కొడుకు ఎప్పుడు మాతో మా చైర్ల మీద, మా సోఫా మీద కూర్చుంటారు. ఆమెకు చెప్తాం, అమ్మ కూర్చోండి పర్లేదు, వద్దు సార్. ఇక్కడ పాయింట్ అది ప్రియులరా, దేవునికి ఒకే భక్తునికి ఉండే సంబంధం అట్టుంటుంది.
అదే కుమారుడికి తండ్రికి ఉండే రిలేషన్షిప్. వాళ్ళు మనతో పాటు కూర్చొని కదా, మనతో పాటు తింటారు, మనతో పాటు పడుకుంటారు, మన మీద కాళ్ళు వేస్తారు, మన మీద చెయ్యేస్తారు. దే ఆర్ పార్ట్, దే ఆర్ మై బాడీ, దే ఆర్ మై ఫ్లెష్, దే ఆర్ మై బ్లడ్. అలా ఆయన మన తండ్రి. మనం ప్రార్థించినప్పుడు యేసు ప్రభువు అనకూడదు, ఏమనాలా? తండ్రి. ఇప్పుడు చూద్దాం ఆ వాక్యం ప్రియులరా. యోహాను సువార్త 14 తీసుకుందాం ప్రియులరా. అలా చెప్పినప్పుడు మనం దేవుణ్ణి గణపరుస్తామంట. 14 మనం చూసినట్లయితే రైట్, 13 ఇంగ్లీష్ లో చదవండి నాన్న, అండ్ తెలుగులో హనీ చదవనన్నా. John's Gospel, chapter 14, verse 30. 14, verse 30. And I will do whatever you ask for in my name. In my name. తెలుగులో కీర్తన. మీరు నా నామమున ఆ. దేనిని అడుగుదురో ఆ. తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతురు. ఓకే, మీరు నా నామమున దేని అడుగుతారో తండ్రి కుమారుని యందు మహిమపరచబడినట్టు దాన్ని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఇంకొక వాక్యం మనం తీసుకుందాం. 16 16th chapter 23. అని చదువునా. సేమ్ జాన్ 16:20. When that day comes, you will not ask me for anything. A day will come, you will not ask me anything. I am telling you the truth. The Father will give you whatever you ask Him for in my name. Father will give whatever you ask Him in my name. తర్వాత ఆ దినమున మీరు దేనిని గూర్చియు నన్ను అడగరు. ఇప్పటి వరకు నన్ను అడుగుతున్నారు, భూమి మీద ఉన్నా కాబట్టి యేసు ప్రభు అంటే నన్ను అడిగారు. ఆ దినమున అంటే నేను పరలోకానికి ఎత్తబడి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న తర్వాత ఆ దినమందు మీరు నన్ను ఏం అడగరు. A day will come, I will go to heaven, I will sit on the right hand of the Father. At that day you will not ask me anything, you will ask everything to my Father. ఆ దినమందు మీరు నన్ను ఏం అడగరు. ఆ తర్వాత మీరు తండ్రిని ఆ. నా పేరట ఏమి అడిగినను మీరు తండ్రిని నా పేరట ఏం అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని ఆ. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. విన్నారు కదండి, నా నామమున మీరు తండ్రిని ఏది అడిగినా అది ఆయన మీకు అనుగ్రహించు. ఇక్కడ ఏం అడిగినను అంటే అర్థం ఏంటంటే ప్రియులరా, ఆత్మీయ విషయాలు. ఏమడిగినను అంటే ఆత్మీయంగా నన్ను ప్రభు ఆ వాక్యంలో ఎదిగింప చేయండి, నా ఆత్మీయ కళ్ళు తెరవండి, నేను వాక్యంలో అనేక విషయాలు తెలుసుకోవాలి, నేను ఇంకా నీలో బలపడాలి, ఇంకా పాపం చేయకూడదు, పరిశుద్ధతనివ్వండి. ఇలాంటి అడిగితే దేవుడు ఇస్తాడు. ఏమి అడిగినను అంటే మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు. నాకు కార్ కావాలా, నాకు బంగ్లా కావాలా కదా ప్రియులరా, నాకు ఒక ఏరోప్లేన్ కావాలా, అవి కాదు, బంగారం కావాలా. ఇక్కడ ఆత్మీయంగా దేవుళ్ళు ఎదగడానికి, దేవుళ్ళు స్థిరపడడానికి. పోయిసారి నేర్చుకున్నాం కదా, 1 యోహాను 5:14 ఏముంది, మీరు ఏమడిగిననో ఆయన చిత్తం చొప్పున ఏది అడిగిననో తండ్రి మీకు. సో అందుకే మనం ఏది అడిగినా నిశ్చితమైతే ఇవ్వండి అయ్యా. మాకు అల్వాలో ఒక చిన్న బిల్డింగ్ నిశ్చితమైతే ఇవ్వండి అయ్యా. అడిగిన వాళ్ళందరికీ దేవుడు బిల్డింగ్లు ఇస్తున్నాడా? ఆయన చిత్తము, ఆయన సమయం కానీ ముఖ్యం కదా ప్రియుడు. సో మీరు తండ్రిని నా నామమున ఏది అడిగినా ఆయన మీకు అనుగ్రహించింది. సో కాబట్టి ప్రియులరా, మనం ఆరాధించేటప్పుడు తండ్రిని ఆరాధించవచ్చు, కుమారుని ఆరాధించవచ్చు, పరిశుద్ధాత్మ. ఇప్పుడు మనం పాటలు పాడతాం, దాంట్లో యేసు ప్రభుని ఆరాధిస్తాము, పాటకి పరిశుద్ధాత్మ దేవుని ఆరాధిస్తాం, తండ్రిని ఆరాధిస్తాం. కానీ ప్రార్థించేటప్పుడు తండ్రిని ప్రార్థించదు. ఎవరి నామములా? నా నామమున. అందుకే అంతంలో ఇన్ జీసస్ నేమ్ ఐ ప్రే. చిన్నపిల్లలు ఇద్దరు ఇదండి నాన్న, ఫాదర్ అని చెప్పి వాట్ ఎవర్ యూ రిక్వెస్ట్, మనం అడిగిన ఏమేమి రిక్వెస్ట్ అని అడిగిన తర్వాత యేసు నామములో ప్రార్థిస్తున్నాము అన్నారు. అన్నప్పుడు అందరూ ఏమనాలా?
ఆమేన్ అనాలి. ఆమేన్ అనకుండా సైలెంట్ ఉంటే ఆ ప్రార్థన ఆ వ్యక్తికి వర్తించలేదని అర్థం. అది హృదయపూర్వకంగా అనాలి ఆమేన్. బైబిల్ ఎన్ని స్థలాల్లో రాయబడింది ఆమేన్ అనే మాట ప్రియులారా? అలాగే జరుగునుగాక. ఇప్పుడు నేను చెప్పాను, ప్రభువా ప్రతాప్ కుటుంబాన్ని దీవించండి, ప్రభువా దేవదానం కుటుంబాన్ని ఆశీర్వదించండి, ఆర్థికంగా వాళ్ళకి సాయం చేయండి అన్నప్పుడు వాళ్ళు ఏమనాలా? ఆమేన్ అనాలా. అప్పుడు అది వాళ్ళకు వర్తిస్తుంది. వాళ్ళు అనలేదు అనుకోండి, హాఫ్ హార్టెడ్, ఏదో ఇలా చేస్తున్నాడు, ఇంటికి వచ్చిండు, ఏదో విజిటింగ్కి వచ్చిండు, ప్రేయర్ చేసిండు అన్నట్టుగా అన్నారు అనుకోండి, తప్పకుండా ప్రియులారా అది వాళ్ళకి వర్తించదు. మనం ఇతరుల గురించి ప్రార్థించినా సంఘం అంతా ఆమేన్ అనాలి కదనికి. అంటే వాళ్ళకి కానీ మంచి జరగాలని నేను ఆశిస్తున్నాను అర్థం. అప్పుడు మన గురించి ప్రార్థించినప్పుడు తక్కినోళ్ళు కానీ ఆమేన్ అంటారు కదా ప్రియులారా. దేవుడు ఎంత మంచివాడండి. మనందరినీ ఆయన వాక్యంలో కదా వాక్యంలో బలపరుస్తూ ఆయన దగ్గర అవడానికి దేవుడు ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి వారం మనల్ని నడిపిస్తున్నాడు, ప్రతి గురువారం ఇక్కడికి నడిపిస్తున్నాడు, ఎన్నో వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కదా నిర్మలా సిస్టర్ గారు. యేసుక్రీస్తు నామంలో మనం తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. యేసు నామం అనే మాట గ్యారంటీ వాడాలి. ఇంకొక వాక్యం తీసుకుందామా? యోహాను సువార్త 15వ అధ్యాయం, జాన్ 15:16. షర్లిన్, యు రీడ్ ఇన్ ఇంగ్లీష్ నాన్న. No longer do I ఒక్క నిమిషం ఆగుతున్నా, అందరు తీయంటారా? 15th చాప్టర్లో 16th verse చదువునా? You did not choose me, but I chose you. You appointed you that you should go and bear fruit, and that your fruit should abide, so that whatever you ask the Father in my name, whatever you ask the Father in my name, He may give it to you. He will give it to you. భాస్కర్ మీరు చదవండి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుతారో, మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు, మీకు ఆయన అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. వీరికి అర్థమైందా? We have not chosen God, God has chosen. యేసు ప్రభువు అంటాడు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను కానీ మీరు నన్ను ఎన్నుకోలేదు. నేను అన్ని వదులుకొని యేసు ప్రభువును వెంబడించిన అబద్ధికులు. వీళ్ళు వదలడం ఏముంది దగ్గర కదా ప్రియులారా? మా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని మనం సంతోషంగా ఫీల్ కాదు కదా భాస్కర్? నేను అన్ని వదులుకున్నా. ఏం వదులుకున్నాము? ఆ మాట అనకూడదు అసలు. ఇక్కడ అంటాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచు. ఐ హావ్ చోజన్ యూ, యు ఆర్ నాట్ చోజన్ మీ. జెరుషా ఎప్పుడు చోజన్? తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక ముందే. ఇర్మియా 1:5 అంటాడండి, నీ తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి తిని, నువ్వు తల్లి గర్భం నుండి బయలుదేరక ముందే నేను జనులకు నిన్ను ప్రవక్తగా నియమించి తిని. ఇశ్రాయేల్ జనాంగం గురించి చెప్తాడు, మీరు చాలా పెద్ద జనాంగం అని నేను మిమ్మల్ని ఎన్నుకోలేదు, మీరు కాకపోతే ప్రపంచంలో అందరికంటే చిన్న జనాంగం. మీకు ఎంతమందికి తెలుసో లేదో, మన భారతదేశం యొక్క జనసంఖ్య 140 కోట్లు. ఎన్ని కోట్లు? మేము 136-140 అంటారు. అమెరికా జనసంఖ్య 36 కోట్లు. ఆస్ట్రేలియా జనసంఖ్య 2,50,00,000. ఇస్రాయెల్ జనసంఖ్య ఎంత తెలుసండి? 90 లక్షలు. 1 కోటి కానీ కాదు, అది 90 లక్షలు. మీరు పోయి గూగుల్లో కొట్టుకోండి, మేబీ 1 crore to 90 lakhs చూపిస్తుంది. అందరికంటే చిన్న జనాంగము ప్రపంచంలో ఇస్రాయేలు. వాళ్ళని దేవుడు ఎందుకు అనుకున్నాడు? ఆ రోజు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు, నీ యొక్క సంతానాన్ని నేను ఆశీర్వాదిస్తాను. సో దేవుడిని మనం ఎన్నుకోలేదు, దేవదానం. దేవుడు మనల్ని, వాక్యం అంటాడు, మీరు నన్ను ఎన్నుకోలేదు, గర్వించొద్దు, నేను అన్ని వదులుకొని మీ దగ్గరకు వస్తున్నా, పాస్టర్లు దక్కియొద్దు కదా ప్రియులారా? దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు ప్రియులారా. దేవుడు మనల్ని ఆయన సన్నిధికి చేర్చాడు.
మనం మందిరానికి రావడం వల్ల దేవుడికి ఏమైనా ఫేవర్ చేస్తున్నామా? దేవుడు మనకు ఫేవర్ చేస్తున్నాడు. ఆయన మందిరంలో నాకు దావీదు అంటాడండి, అయ్యా నీ మందిరంలో నాకు కొద్దిగా స్థలం దొరికించాలయ్యా. రాజారెడ్డి అని నాకు ఒక ఆయన తెలుసండి, ఆయన ఇక్కడనే గన్ రాక్లో ఉంటారు. ఒకరోజు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ అ వెరీ రిచ్ మ్యాన్, చాలా రిచ్ మ్యాన్. మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు చెప్తా ఉంటే బ్రదర్ ఆయన ఒక మాట అన్నాడు, పరలోకంలో ఏ మూలను ఒక చిన్న స్థలం దొరికించాలి, నాకు ఏమవుతుంది సార్. అలా మనం కానీ పిల్లరా దేవుని సన్నిధికి వెళ్తే చాలు, ఆయన సన్నిధిలో కూర్చుంటే చాలు, రేపు ఆయన రాజ్యంలో ప్రవేశిస్తే చాలు. దేవుడు పక్షపాతి కదా, అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరికీ అవకాశాన్ని కలిగిస్తాడు. సో కాబట్టి ప్రియురా, మనం ఆయన ఎన్నుకోలేదంట, ఆయన మనల్ని ఎన్నుకున్నాడంట. రోహిత్, రాయలమ్మ కదా, నా పరిమళ, ఇంకట అందరిని దేవుడు ఎన్నుకున్నాడంట. నాకు ఇవి కావాలా? మనం గర్వించకూడదు. దేవా థ్యాంక్ యూ సో మచ్. ఏ పార్టీ వాడడం, ఏ పార్టీ దాకా ఎప్పుడు అట్లా మన మనసులో అట్లా అనుకోవాలండి. మనం ఎవరితో మాట్లాడుతున్నప్పుడు నేను ఏ పార్టీ వాడను, ఏ పార్టీ దాను, అప్పుడు మనకు ఒక హంబుల్నెస్, ఒక తగ్గింపు నేచర్ వస్తుంది. అప్పుడు గర్వించే అవకాశం ఉండదు. ఎవరితో మాట్లాడినప్పుడు తగ్గించుకొని ఏ పార్టీ వాడను, నేను ఏ పార్టీ దాను అనే యాటిట్యూడ్ పెట్టుకుంటే మనకు గర్వం వస్తుందా బ్రదర్? మన నిర్మల సిస్టర్ ఇక్కడ ఉన్నారు, ఆమె మన దగ్గరికి వస్తే ఒక 3 నెలలు అవుతుంది. జనవరి 1st ఆమె కాల్ చేసి, అమ్మ ఆమె దానికన్నా ముందు వారం రాలే, ఇక్కడ మనకి జనవరి 1 ఆరాధన ఉంటుందమ్మా రండి అంటే, ఆమె ఒక మాట ఉన్నది, అయ్యా మీరు చెప్పిన తర్వాత నేను రాకుండా ఉంటానా, మీరు సేవకులుగా. నాకు చాలా మంచి ఆ యాటిట్యూడ్ చూడాలి. అట్టా మనందరం నేను ప్రభువా ఏ పార్టీ వాడను ప్రభువా, నేను మీ సన్నిధికి రావడం. సో ప్రియులరా, దేవుని గణపరచాలంటే ఒకటి, దేవుని స్తుతించిన వాళ్ళంతా ఆయన గణపరుస్తారు. అందుకే అందరం సరైన సమయానికి వచ్చి దేవుని ఆరాధించుకుందాం. 10:30కి ఇక మీదట అందరూ వచ్చేదానికి పాటలు పాడుకుందాం, ప్రయత్నం చేద్దాం. ఆమేన్. బైబిల్ స్టడీ కరెక్ట్ 7:30. మా అలెగ్జాండర్ గారు చాలా మంది ఎగ్జాంపుల్ చెప్తుంటాను. ఆయన బైబిల్ స్టడీకి హీ కమ్స్ ఆల్ ద వే. ఐ రియలీ అప్రిషియేటింగ్. ఒక్కసారి రైతు బజార్ దాటండి, చల్లగా ఉంటుంది. మా ప్రిన్సిని రోజు నేను డ్రాప్ చేయాలంటే నాకు భయం, మొత్తం వేసుకొని పోతా, మఫ్లర్ చుట్టుకుంటా సార్ నేను. ఆయన అంత దూరం నుంచి వస్తాడు, బైబిల్ స్టడీకి వస్తాడు. ఈరోజు కరెక్ట్ 10:30కి వాజ్ హియర్. మా సిస్టర్ షీలా ఉన్నారు, వినోద్ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు లేట్ అవుతుంది. ఆమె ఆ చిన్నోడిని వేసుకుని, ఆ కూతురు వేసుకుని ఆటో వెయిట్ చేసి కరెక్ట్ 7:30 ట్రై చేసింది, ఒకసారి దొరకదు. మనం దగ్గర ఉండి ఫ్రీగా ఎక్కడెక్కడ ఉండి మనం ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటే మనకెంత అది మన దీవెనకరంగా ఉంటుందా? మనం నేర్చుకోవాలండి. ఇంకా ఎన్ని సంవత్సరాలు మనం ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్లో వస్తూ మనం టైమింగ్ మెయింటైన్ చేయము. ఇది అందరికీ, ఇది నాకు, నా భార్యకు, నా కూతురికి, నా సంఘస్థులు ఉన్న ప్రతి ఒక్కరికి మనకు డిసిప్లిన్ వద్దా? ఆ చిన్నోడిని వినోద్ కూతురు చిన్నోడు ఆయన వేసుకుని, ఆ శీల ఆటో దొరకవంట, ఆ నుంచి ఇక్కడి వరకు భూదేవి దగ్గర నుంచి ఎవరు రారు. వెయిట్ చేసి 2-3 క్యాన్సిల్ అయితే మళ్ళా 3 ప్రయత్నించి. వీ అప్రిషియేట్ యూ షీలా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ గివ్ యూ గుడ్ హెల్త్, లాంగ్ లైఫ్, నీకు మీ కుటుంబానికి దేవుడు. అలెగ్జాండర్ గారు, గాడ్ బ్లెస్ యూ సార్. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఛాలెంజ్ చెప్పండి, ఏం చేద్దాం? 11:30కి స్టార్ట్ చేద్దామా ఆరాధన? ఎన్ని గంటలకు పెడతాము? ప్రియుల ఇక్కడ నా పాయింట్ అంటే ఇలా చూసి మనం నేర్చుకుందాం. మా పరిమళ కరెక్ట్ 9 o'clock బెల్లు, మా టైం అంతా లేట్ అయితే కానీ 9 o'clock వచ్చి రొట్టె చేసి ప్రభురాత్రి బల్ల చేసి చేదు గ్రూడ్స్ ప్రతి వారం మనందరికీ వద్దా ఆ ఆశీర్వాదాలు? ప్రేయర్ తర్వాత అందరూ చీరలు మాడవడం, కార్పెట్ మాడడం పెద్ద మాటనే కాదు. ఒక 5 నిమిషాల ముందు, ఒక 10 నిమిషాల ముందు, ఆమె గంట ముందు వస్తుంది, గంట ముందు వద్దు, కనీసం ఒక 10 నిమిషాల ముందు వచ్చి కదా భాస్కర్
ఏదైనా చేయొచ్చు కదా. ఆమె చేస్తుందండి మాకు పనులు ఉంటాయంటారా? కాదు ప్రియుల. నేను ఎందుకు అంటున్నానంటే చేసే వాళ్ళ గురించి మనం వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. కొన్ని విషయాలు తెలియదు కదా. ఎన్నో సంవత్సరాల నుంచి కరెక్ట్ 9 o'clock వచ్చిన పరిగణ ఎన్నో సంవత్సరాల నుండి అట్లా మనం కానీ నేర్చుకోవాలి కదా. ఐ వాంట్ టు మోటివేట్, ప్రతి ఒక్కరిని మోటివేట్ చేస్తాను. మా ధీరజ్ ఉన్నాడు, కరెక్ట్ 8 o'clock వస్తాడు సార్. ఇవన్నీ సెటప్ మనోడే చేశాడండి. సో ఈ పుల్ల ఈ తొట్టి ఎంత బరుంటుంది మోసుకొని వచ్చి మళ్ళీ మోసుకొని పోయి. షల్ వి క్లాప్ ఫర్ ధీరజ్? బ్లెస్ యు నాన్న ధీరజ్. అంతా కార్పెట్లు ఒకసారి ఊడ్చి కార్పెట్లు వేసి చైర్లు వేసి ఇవి సెట్ చేసి ఇవి 2 వేసి మైక్లన్నీ కెమెరాలు పెట్టి సంఘంలో ప్రియుల మనకు గ్రో కావాలి. నా సంఘము ఇది నా సంఘం అనుకోవాలి ప్రతి ఒక్కడు. సైమన్ బ్రదర్ చర్చ్ అనకూడదు, ఏమన్నారా మా ఫెలోషిప్ అనుకోవాలి. ఎక్కడికి వెళ్తారంటే సైమన్ బ్రదర్ దగ్గరికి వెళ్తామంటే వేస్ట్ అండి. రేపు నేను చనిపోతే ఏమవుతుంది? ప్రైజ్ ది లార్డ్ ఫెలోషిప్ అనాలా, మా ఫెలోషిప్ అనాలా, ఫస్ట్ మా ఫెలోషిప్ అనాలా. గుర్తు కొరకు ఎవరు ఆడ పాస్టర్ అంటే ఆడ అప్పుడు చెప్పాలి ఏమని సైమన్ బ్రదర్ అనాలా. సైమన్ పాస్టర్ అనకూడదు, పాస్టర్ అని పిలవకూడదు కదా కదా. నన్ను ఎవరు పాస్టర్ గారు అనకూడదు, నిర్మల గారు బ్రదరు అనాలా. ఏమనాలా? బ్రదరు అనాలా. ఎందుకంటే పాస్టర్ అనే మాట మనము బైబిల్లో ఎక్కడ కానీ లేదు. కొంతమందిని అపోస్తలుగా, కొంతమంది ప్రవక్తలుగా, కొంతమంది సువార్థికులుగా, కొంతమంది కాపర్లుగా. కాపర్లు అనే మాటకి ఇంగ్లీష్లో పాస్టర్స్. కొంతమంది బోధకులుగా, టీచర్స్. ఇప్పుడు అపోస్తలను పట్టుకొని మనం అపోస్తలను అంటామా? భక్త్ సింగ్ గారు అపోస్తలుడు, ఆయన అందరూ బ్రదర్ అనేవారు. దినకరన్ బ్రదర్ ప్రాఫెట్, ఆయన మంచి ప్రవక్త సేవ చేశాడు. ఎవరన్నా దినకరన్ బ్రదర్ ప్రవక్త అని పిలిచేవారా? అందరూ ఆయన ఏమని పిలిచేవారు? బ్రదర్ అని పిలిచేవారు. మంచి చాలా మంది సువార్థికులు ఉన్నారు, అందరు వాళ్ళను బ్రదర్ అని పిలిచేవారు. కానీ ఇవాంజలిస్ట్ అనేవారు కాదండి. మంచి మంచి బైబిల్ టీచర్స్ ఉన్నారు, ఓకే, వాళ్ళని బ్రదర్ అని పిలుస్తారు కానీ పాస్టర్ని ఎవరు పిలవరు. మరి వీళ్ళందరినీ బ్రదర్ అని పిలిచినప్పుడు ఈయన ఒక్కరిని పాస్టర్ని పిలవాలా కదా? మేఘన ఈయన కానీ ఎవరు? ఆయన బ్రదరే. కొంతమంది కోప్పడుతున్నాను, పాస్టర్ని పిలవాలా మీరు? మీరంతా సహోదరులు. యేసుక్రీస్తు ఏమన్నాడు? వెళ్ళి నా సహోదరులకు చెప్పండి. యేసుక్రీస్తు శిష్యులను ఏమని పిలిచాడు అండి? యోహాను సువార్త ఒకసారి తీసుకుందామా, 20వ అధ్యాయము. యేసుక్రీస్తు తన శిష్యులను ఏమని పిలిచాడు? 20వ అధ్యాయం 16వ వచనం. అందరు తీసిన తర్వాత యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హీబ్రూ భాషలో రబ్బాని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడు అని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకా నువ్వు తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడైన వారి యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనేను. చెప్పండి ప్రియులరా, ఇక్కడ యేసుక్రీస్తు శిష్యుడు ఆయన మగ్దలేని మరి ఆయన 3వ దినం లేచాడు. మగ్దలేని మరి వచ్చింది అనమాట. వస్తే ఆయన ముట్టుకోబోతుందంట. అమ్మ నన్ను ముట్టుకోవద్దు, నేను తండ్రి వద్దకు. ఇక్కడ చూడండి, తండ్రి అనే మాట వాడాడు. యేసుక్రీస్తు ఎప్పుడైనా ఆయన దేవా అని వాడలేదండి, ఎప్పుడో ఒకసారి వాడాడు. ఎక్కువ మటుకు నా తండ్రి, నా తండ్రి, పరలోకపు తండ్రి, పరిశుద్ధ తండ్రి, నా తండ్రి యొద్దకు నేను ఇంకా ఎక్కిపోలేదు కాబట్టి నా సహోదరుల యొద్దకు వెళ్ళి చెప్పు, నా తండ్రియు మీ తండ్రి. నా తండ్రి మీ తండ్రి అంటే మన ఇద్దరం ఎవరమయ్యేమో? బ్రదర్స్. నా తండ్రియు మీ తండ్రి, నా దేవుడు మీ దేవుని యొద్దకు నేను ఎక్కిపోతున్నా, నన్ను ముట్టుకోవద్దు. సో అందుకే యేసుక్రీస్తు తన శిష్యులను ఏమని పిలిచాడు? సో మనకు యేసు ప్రభు ఎవరు? బ్రదర్. యేసు తండ్రి కాదు, యేసు సహోదరుడు. మన తండ్రి ఎవరు?
పరలోకమున్న తండ్రి. యేసయ్యా నీకు వందనాలు, యేసు ప్రభువా నీకు స్తోత్రాలు. యేసు తండ్రి గాడండి, యేసు సహోదరుడు. ఇంత క్లియర్గా రాయబడ్డది కదా. వాక్యం విని దాని చొప్పున జరిగించేవారు నా తల్లి, నా సహోదరి ప్లస్ నా సహోదరు, నా కుమారుడు అని అంటే. సో మనం తండ్రి ప్రార్థన చేయాలి ఎవరి నామంలో? యేసు ప్రభు నామంలో. మూడవది ఇంకొక వాక్యం తీసుకుందాము. ఎవరు సహాయం వల్ల చేస్తాము అంటే ఆ ప్రార్థన రోమీలకు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ రోమన్స్, వెరీ ఇంపార్టెంట్, 8:26. బుక్ ఆఫ్ రోమన్స్ 8:26. ఇది ఒక వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. 8:26. అందరు తీసిన తర్వాత మనం చదువుకుందాం ప్రియులరా, అర్జెంట్ ఏం లేదు. అందరు తీసిన తర్వాత ఒకళ్ళు ఇంగ్లీష్లో చదవండి. షారన్ యూ రీడ్ నానా ఆర్ జెరుషా, మీ ఇద్దరు వరకు చదవండి. 8:26. In the same way, Spirit helps us in our weakness. The Spirit helps us in our weakness. Very good. We do not know what we ought to pray. We do not know what we have to pray, But the Spirit Himself interprets for us through wordless groanings. ఓకే, చాలే బిడ్డ, నేను చదువుతాను. అటువలే ఆత్మయు, ప్రియులు ఇక్కడ ఆత్మయు అంటే పరిశుద్ధాత్మ, మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏంటి ఆ సహాయము? ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. అందరం హల్లెలూయా చేద్దామా? హల్లెలూయా. ప్రియులు అక్కడ వినండి, ఆత్మ మన బలహీనతను చూచి, అంటే చూడండి, మనం బలహీనులమంట ప్రార్థనలు, మనం బలహీనతను చూచి సహాయం చేయుచుడు. ఏ విషయంలో సహాయము? ఏలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మతానే మన పక్షముగా విజ్ఞాపన చేయించున్నాడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ హెల్పింగ్ us ఇన్ అవర్ ప్రేయర్. మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకుని ప్రేయర్ చేస్తామో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మనకు వర్డ్స్, ఆ మాటలు అందిస్తూ ఉంటాడంట. మనం సామాన్యం ఉన్నప్పుడు మహోన్నతుడా, పరిశుద్ధుడా ఈ మాటలు మాట్లాడతామా? ఉన్నతమైన స్థానము, ఇవన్నీ మనకు నార్మల్గా మాట్లాడేటప్పుడు రావండి. ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ దీని మీనింగ్ అర్థే. కళ్ళు మూసుకొని దేవునితో కనెక్ట్ అవుతున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఈ మాట మాట్లాడు, దేవా తండ్రి అనే మాట మాట్లాడు, నీకు ఏం ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆ వర్డింగ్స్ ఇస్తా ఉంటాడు. హల్లెలూయా. సునీదాస్ అర్థమైంది కదా. తండ్రికి మనం ప్రార్థించినప్పుడు యేసు ప్రభు నామంలో ప్రార్థించాలా? ఎవరు సాయం వల్ల? పరిశుద్ధాత్మ ఆటోమేటిక్ ఆయన వచ్చేస్తాడు. బాబజ్జకు దిగిరండి అని ప్రార్థన చేయవద్దు. మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో ఆయన ఆల్రెడీ మన హృదయంలో ఉంటాడు. కొంతమంది పాస్టర్లు సంఘం, ఓ దేవా దిగిరావడం ఏంటి? ఆయన ఆల్రెడీ మన మధ్య లేడా? ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో వారి మధ్య కదా దేవతనం. నువ్వు మా మధ్య ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. ఆయన ఉన్నాడు బాబు, నువ్వు ఉన్నందుకు థ్యాంక్స్ చెప్పాలా? ఇంకా ఆయన మళ్ళీ పిలవడం ఏంటి కదా ప్రియుల? ఇద్దరు ముగ్గురు ఉంటే వారి మధ్య నేను ఉంటానన్నాడు ప్రియుల. దిగిరండి ప్రభా, నువ్వు దిగి వచ్చే వరకు మేము మీ నుంచి పోం ప్రభా. అవన్నీ బైబిల్ వాక్యాలు కావాలి, బైబిల్ ప్రేయర్స్ కావండి. దేవుని బలవంతం చేయడం ఏంటి? ఇవి ప్రార్థనలేనా? మనం ఇట్లా చేయకూడదు. ప్రభా థ్యాంక్ యూ, మా మధ్య ఉన్నందుకు థ్యాంక్స్ అయ్యా. ఐఎమ్ ఎడ్యుకేటింగ్ ఎవ్రీ వన్. ఇక్కడ మన సంఘంలో ఉండే ప్రతి ఒక్కరికి ప్రియులరా నేను నేర్పిస్తున్నా. ఇవన్నీ మనం చేయవలసిన కార్యాలు. కొన్ని చేయకూడదు, కొన్ని చెయ్యాలా. మా మధ్యకు నువ్వు దిగిరా ప్రభా, నువ్వు ఈ మా మధ్య నువ్వు ఇప్పుడే రావాలి ప్రభా. ఆల్రెడీ ఉన్నాడు ఆయన మన మధ్య, మళ్ళీ ఆయన దిగి రావడం ఏంటి? సో ప్రియులరా ఈ వాక్యాలు మనం గుర్తుపెట్టుకోవాలి.
లేడా దేవుడు మన మధ్య లేడా? ఏం దేవుడు లేడా? ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు. కాకపోతే ఇద్దరు ముగ్గురు కూడినప్పుడు ఆయన సన్నిధి ఇంకా రియాలిటీ పెరుగుతుంది. నో డౌట్ ఆయన ఉండేది పరలోకంలో, ఆకాశమున సింహాసనం, భూమిన అంటే అర్థం ఏంటి? ఆయన ఆకాశంలో ఉన్నాడా లేదా? పౌలు అంటాడు, నేను 3వ ఆకాశంలో కొనిపోబడ్డాను. ఎవరున్నారు 3వ ఆకాశంలో? ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మాట్లాడే మాటలు విన్నారు. ఆ మాటలు ఏ మనుషుడు పలకకూడదు. నో డౌట్ ఆయన పరలోకంలో ఉన్నాడు. కానీ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య కానీ ఉంటాడు. మనం ఒక్కడు ఉంటే ఉండడా? ఉంటాడు. మీరు ప్రార్థించినప్పుడు మీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థించండి, రాసి ఉందన్న మీ తండ్రి మీ ప్రార్థనలో విని మీకు బహిరంగ జవాబిస్తాడు. మనం ఒక్కడు ఉన్న ఉంటాడు, ఇద్దరు ముగ్గురు కూడిన ఉంటాడు. ప్రత్యేకంగా మళ్ళీ ఆయనను ఆహ్వానించిన అవసరము కదా. స్పీకర్లను మన మధ్య సోన్నారు వచ్చి ఆయన వాక్యం చెప్తారు, లేకుంటే పాటలు పాడతారు, ఇన్వైట్ చేస్తాం. దేవునికి అవసరమా ప్రియులరా? దేవా నువ్వు మా మధ్యకు రా, ఆయన ఆల్రెడీ మన మధ్య ఉన్నాడు. సో కాబట్టి ప్రియులరా, మనం ఈ లోకంలో బ్రతికేదంతా దేవుని మహిమార్థం కొరకే. మీరు తిన్నను త్రాగినను ఎవరి కొరకు చేయండి? దేవుని మహిమార్థం కొరకు. మీరు బ్రతికినను చనిపోయినను దేవుని మహిమార్థం కొరకు చేయండి. దేవుడు మనం ఎందుకు సృష్టించాడంటే ఆయన మహిమ కొరకే. మనం ఏం చేసినా ఆయన మెప్పించాలంట, ఆయనకు బాధ కలగకూడదంట ప్రియుల. ఏలి అనే భక్తి ఒక యాజకుడు ఉన్నాడంట ప్రియులరా. సామ్యుయేలు గ్రంథంలో ఒక ప్రవక్త వచ్చి మనుషులు గొడవ పడితే దేవుడు తీర్పు తీరుస్తాడు. అదే మనిషి దేవుడితో గొడవ పడితే ఎవరు తీర్పు తీరుస్తాడయ్యా? ఎవరు అడ్డం వస్తారు మీకు? అలా మనం దేవుని మెప్పించకుండా చేస్తే మనకేం లాభం? వాట్ ఎవర్ యు డూ ఇట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆకాశం ఆయన మహిమ ప్రచురపరుస్తుందంట. ఎవరయ్యా ఈ మహిమ గల రాజు? యెహోవా అని. పాటలు పాడినా, చప్పట్లు కొట్టినా, చేతులు ఎత్తినా దేవుని మహిమార్థం కొరికే మనం కదా. లక్ష్మి ఏం చేసినా దేవా ఇది నీ కొరకే చేస్తున్నా. ప్రార్థించినప్పుడు యేసు నామములో తండ్రి అయిన దేవునికి పరిశుద్ధాత్మ సహాయం. ఆమేన్. వచ్చే వారం దీన్ని నేను కంటిన్యూ చేస్తాను. ఇంకా 3-4 ఉన్నాయి పిల్లల. దేవుని మనం ఎలా గణపరచాలి, ప్రార్థించాలి. పరిశుద్ధుడా, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, మేము ఎల్లప్పుడూ ఈ లోకంలో బ్రతికుండంగా మీ మహిమార్థం కొరకు మేము జీవించటకు మాకు సాధించి, మేము తిన్నా, మేము త్రాగినా, మేము బ్రతికినా, మేము చనిపోయినా, ఏది చేసినా మీ మహిమార్థం కొరకు చేసే కృపనివ్వండి. మా సంఘంలో ఈ సత్యాలు మేమందరం నేర్చుకొని ఎదిగే కృపను మాకు ఇవ్వండి ప్రభువా. ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్లో మీ మహిమ కొరకు మేమందరం జీవించాలి. అనేకులు నాయన ఈ యొక్క వాక్యం విని నీకు లోబడి మేమందరం లోబడి నిన్ను మహిమపరిచేట్టుగా చేయండి. క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు రాత్రి వల్ల ఒక నిమిషం పాల్గొంటున్న ప్రియులుగా టు ఫినిష్. ప్రభురాత్రి బల ఎవరు పాల్పొందుకాల అనుకున్నారో వాళ్ళు ముందుకు రండి ప్రియులరా. పరిశుద్ధుడా, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఇదిగో ఇప్పుడు నీ యొక్క శరీరంలో, యేసయ్య శరీరంలో మేము పాలు పొందుతుండగా, ఆయన రక్తంలో పాలు పొందుతుండగా నీ మహిమార్థం కొరకు మేము చేసి, ఇప్పుడు నేను విన్నా, మీరు తిన్నా త్రాగినా ఏది చేసినా ఆయన మహిమార్థం కొరకు చేయాలి. కాబట్టి ఇక మీదట నాయన నీ మహిమార్థం కొరకు చేసి కృపను మాకు దయచేయమని ఈ రొట్టెలు ద్రాక్షరసం నీ శరీరంగా భావిస్తూ